ఓం నమో వెంకటేశాయ. గుణచేష్టానుమోదక గుణవేష్టిత రూపక గోవింద గోవింద. సంఖ్యావబోధనమనాత్మగణానుబంధి సంఖ్యాతత్వజనికారణభావబోధ సంఖ్యాపనాయనను చాత్మన ఏకభావం సంఖ్యాస్వరూపధృతిచారుతరం చకాస్తే అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహాప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానాం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్యవిగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. కపిలుడు యత్తత్త్రిగుణమవ్యక్తం నిత్యం సదసదాత్మకం ప్రధానం ప్రకృతిం ప్రాహు అవిశేషం విశేషవత్ అనేటువంటి శ్లోకంలో ప్రకృతి తాలూకు లక్షణాలను, ప్రకృతిని గుర్తుపట్టేటువంటి విధానాలను బోధించాడు. ఆ బోధించటంలో ప్రకృతిలో 3 గుణాలుంటాయి అని చెప్పాడు. త్రిగుణం. ఆ ప్రకృతిని ఏ ఇంద్రియంతోనూ చూడటం అనేది జరగదు అని అవ్యక్తం అని చెప్పాడు. ఈ ప్రకృతి నిరంతర ప్రవాహ రూపంలో పారుతూనే ఉంటుంది అని నిత్యం అని చెప్పాడు. సదసదాత్మకం. మనకు ఈ సృష్టిలో ఉండే కనిపించనటువంటి 2 రకాల వస్తువులకు మూలం ఈ ప్రకృతే అని చెప్పారు. ఇది ప్రధానం, జీవుడికి భోగ్యానికి ఉపకరించేటువంటి ప్రధానం అని చెప్పారు. అలాగే సృష్టిలో ఉండే పదార్థాలన్నిటికీ ప్రకృతి కాబట్టి ప్రకృతి అని చెప్పాడు. దీన్ని ఇదమిత్తంగా నిర్వచించటం అనేది జరిగే పని కాదు అని అవిశేషం అని చెప్పాడు. ఇలాంటి అవిశేష ప్రధానంలోనే, అవిశేషమైన ప్రకృతిలోనే విశేషాలన్నీ ఇమిడి ఉన్నాయి అని విశేషవత్ అని చెప్పాడు. విశేషాలన్నీ అంటే ఏమా విశేషాలు ఎన్నున్నాయి
అనే ప్రశ్నకు సమాధానాన్ని 4 శ్లోకాల్లో పరమాత్మ చెప్తున్నాడు. ముందు విశేషాలు ఎన్నున్నాయి అని 11వ శ్లోకంలో చెప్తున్నాడు. పంచభిర్బ్రహ్మ చతుర్భిర్దశభిస్తథా ఏతచ్చతుర్వింశతికం గణం ప్రాధానికం విదుహు అని. ఈ ప్రకృతిలో మొత్తం 24 విశేషాలున్నాయి. పంచభి 5, మళ్ళీ పంచభి ఇంకొక 5, చతుర్భి మళ్ళీ 4, దశభి మళ్ళీ 10. 5 5 10, 10 4 14, మళ్ళీ 10 కలిస్తే మొత్తం 24. ఏతత్ చతుర్వింశతికం, ఈ 24 అంశాల సమాహారాన్ని, ఈ గణం, ఈ సమూహాన్ని ప్రాధానికం, ప్రధానానికి చెందినటువంటి సమూహంగా విదుహు తెలుసుకున్నారు. విదుహు తెలుసుకున్నారు లేదా చెప్తూ ఉంటారు అని ముందు సంఖ్యను చెప్పాడు. ఈ పంచభి చతుర్భి దశభి అనేవి ఏవేవిటి అని క్రమంగా పై శ్లోకాలలో చెప్తున్నాడు. మహాభూతాని పంచైవ భూరాపోగ్నిర్మరున్నభ తన్మాత్రాణి చ తావంతి గంధాదీని మతానిమే అనేటువంటి శ్లోకంలో, ఈ శ్లోకంలో పంచభి అని 2 5లు చెప్పారు కదా, 2 5ల్ని నిర్వచించి చూపిస్తున్నాడు. మహాభూతాని పంచైవ, మహాభూతాలు 5, ఒక 5. ఆ మహాభూతాల్లో ఏమేమున్నాయి? భూహు భూమి, ఆపహ జలం, అగ్ని తేజస్సు, మరుత్ వాయువు, నభ ఆకాశం అని పృథివ్యప్తేజో వాయువు ఆకాశాలు 5 భూతాలు, మహాభూతాలు ఉన్నాయి. దీనితో పాటు ఇంకొక 5 పంచభి 2వ 5 తన్మాత్రాణి చ తావంతి, ఈ 5 భూతాల యొక్క సూక్ష్మ రూపాలు. ఆ సూక్ష్మ రూపాలకు గంధాదీని అని పేర్లున్నాయి. గంధ తన్మాత్ర పృథివీ తాలూకు సూక్ష్మరూపం, రసతన్మాత్ర జలం తాలూకు సూక్ష్మరూపం, రూపతన్మాత్ర తేజస్సు తాలూకు సూక్ష్మరూపం, స్పర్శ తన్మాత్ర వాయువు తాలూకు సూక్ష్మరూపం, శబ్ద తన్మాత్ర ఆకాశం తాలూకు సూక్ష్మరూపం. ఈ 5 సూక్ష్మరూపాలు ఇంకొక 5, మొత్తం 5 5 కలిస్తే 10 అయినాయి అని. మహాభూతాని పంచైవ భూరాపోగ్నిర్మరున్నభ తన్మాత్రాణి చ తావంతి గంధాదీని మతానిమే అనే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇదైన తర్వాత 10 ఉన్నాయి అని చెప్పాడు కదా, ఆ 10ని పై శ్లోకంలో చెప్తున్నాడు. ఇంద్రియాణి దశ శ్రోత్రం త్వగ్ దృగ్ రసన నాసికాః వాక్కరౌ చరణౌ మేఢ్రం పాయుర్దశమ ఉచ్యతే అని 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు రెండిటినీ కలిపితే 10 అవుతాయి అని చెప్తున్నాడు. ఇంద్రియాలు అవి జ్ఞానేంద్రియాలు కావచ్చు, కర్మేంద్రియాలు కావచ్చు, దశ మొత్తం 10 ఉన్నాయి. అందులో జ్ఞానేంద్రియాలు శ్రోత్రం, శబ్దాన్ని గ్రహించే, శబ్దాన్ని తెలియచేసేటువంటి శ్రోత్రేంద్రియం, త్వక్ స్పర్శను తెలియచేసేటువంటి త్వగింద్రియం, దృక్ రూపాన్ని తెలియచేసేటువంటి చక్షురింద్రియం, రసనం రసాన్ని తెలియచేసే, రుచిని తెలియచేసేటువంటి రసనేంద్రియం, నాసిక గంధాన్ని తెలియచేసే, వాసనను తెలియచేసేటువంటి ఘ్రాణేంద్రియం అనే 5 ఇంద్రియాలు. ఇవి జ్ఞానేంద్రియాలు. ఇవి కాక కర్మేంద్రియాలు వాక్ కరవు, వాక్ మాట్లాడడానికి ఉపకరించేటువంటి వాగింద్రియం, కరువు ఏదైనా వస్తువుని తీసుకోవటానికి పారేయటానికి కూడా ఉపకరించేటువంటి హస్తేంద్రియం, చరణవు నడవటానికి ఉపకరించేటువంటి పాదేంద్రియం, మేఢ్రం మూత్ర విసర్జన చేయటానికి మొదలైన వాటికి ఉపకరించేటువంటి మేఢ్రేంద్రియం, పాయు మల విసర్జన చేయటానికి ఉపకరించేటువంటి పాయువింద్రియం అనేటువంటి 5 కర్మేంద్రియాలు. వాక్కరౌ చరణౌ మేఢ్రం పాయు అనేటువంటి 5 కర్మేంద్రియాలు మొత్తం కలిపితే దశమః ఉచ్యతే, మొత్తం 10 అయిపోతాయి. ఈ పాయువింద్రియం 10వ ఇంద్రియం అవుతుంది. ఇలా చూసుకుంటే 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు కలిపితే 10, ఇందాక చెప్పుకున్న 5 5 ఈ 10 కలిస్తే మొత్తం 20 అయినాయి. ఇవైన తర్వాత చతుర్భి అని 4 ఏమున్నాయి అని పై శ్లోకంలో చెప్తున్నాడు. మనోబుద్ధిరహంకార చిత్తం ఇత్యంతరాత్మకం చతుర్ధా లక్ష్యతో భేద వృత్యా లక్షణ రూపయా అని. 4 అనేవి
మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనేటువంటి 4. మనః, బుద్ధి, అహంకార, చిత్తం అనేటువంటి 4. కాకపోతే ఇంతవరకు చెప్పుకున్న 20కి ఈ 4టికి చిన్న తేడా ఉంది. ఏంటి అంటే ఇదం అంతరాత్మకం. ఇది లోపల ఉండేటువంటి ఒకే వస్తువు తాలూకు రూపాలు. ఇందాక చెప్పుకున్న జ్ఞానేంద్రియాలు కావచ్చు, సూక్ష్మభూతాలు కావచ్చు, స్థూలభూతాలు కావచ్చు, ఇవన్నీ కూడా వేరువేరుగా ఉండేటువంటి పదార్థాలు. ఈ మనోబుద్ధిరహంకారశ్చిత్తం అనే 4 మాత్రం ఒకే వస్తువు తాలూకు రూపాలు. మనోబుద్ధిరహంకార చిత్తం ఇది అంతరాత్మకం, లోపల ఉండేటువంటి మనస్సు లేదా అంతఃకరణం తాలూకు రూపాలు. అంతరాత్మకం అది ఒకటే అయినా సరే చతుర్థా లక్ష్యతే, 4 రకాలుగా అది కనిపిస్తూ ఉంటుంది, 4 రకాలుగా వ్యవహారంలో ఉంటుంది. చతుర్థా లక్ష్యతే. ఈ 4 రకాలుగా ఉండేటువంటి ఈ భేదం చతుర్థా లక్ష్యతే భేద వృత్త్యా లక్షణ రూపయ. ఆ అంతఃకరణానికి వచ్చేటువంటి మార్పులు లేదా పరిణామాలు లేదా వృత్తులు అనే వాటిని బట్టి ఈ భేదం వస్తుంది. అంతఃకరణమే గనక ఒక రకమైన వృత్తిని చేస్తే దాని పేరు మనస్సు అవుతుంది. సంకల్పము మొదలైనటువంటి మార్పుల్ని, పరిణామాల్ని, వృత్తుల్ని తెస్తే దాని పేరు మనస్సు అవుతుంది. నిశ్చయం లేదా అధ్యవసాయం దాన్ని తీసుకొస్తే అది బుద్ధి అవుతుంది. లేదా స్మరణాన్ని తీసుకొస్తే చిత్తమవుతుంది. అహంకారం, నేను అనేది ఉంటే అహంకారాంశ అవుతుంది. ఒకే అంతఃకరణం 4 మార్పులు, ప్రధానమైనటువంటి మార్పులు. ఆ 4 మార్పులకు తగ్గట్లుగా 4 పేర్లు, 4 భేదాలు. ఈ 4 భేదాలని గనక లెక్కగడితే ఈ చతుర్భిశ్చ అనేది పూర్తయిపోతుంది అని మనోబుద్ధిరహంకార చిత్తమిత్యంతరాత్మకం చతుర్థా లక్ష్యతే భేద వృత్త్యా లక్షణ రూపయ అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. వెరసి ఇవన్నీ కూడా పంచభిర్బ్రహ్మ చతుర్భిర్దశభిస్తథా ఏతచ్చతుర్వింశతికం గణం ప్రాధానికం విదుహు అని దానికి ఈ 3 శ్లోకాల్లోనూ వివరణ ఇస్తున్నాడు. ఆ శ్లోకంలో పంచభిర్బ్రహ్మ అనేటువంటి శ్లోకంలో బ్రహ్మ అనేటువంటి పదాన్ని ప్రత్యేకించి పరమాత్మ ఉపయోగించాడు. ఆ బ్రహ్మ అనేటువంటి పదం తాలూకు స్వారస్యాన్ని మనం పోను పై శ్లోకాలలో చూసుకుందాము. ఇప్పటికైతే 24 విశేషాలతో కూడి ఉన్నది ఈ ప్రధానం అనే విషయాన్ని ఈ శ్లోకాల్లో పరమాత్మ చెప్పినట్లయింది. 24 ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఏతావానేవ సంఖ్యాతః బ్రహ్మణః సగుణస్య అనేటువంటి భాగంలో, పై శ్లోకంలోని 15వ శ్లోకంలోని భాగంలో పరమాత్మ తేల్చి కూడా చెప్పేస్తున్నాడు. ఏతావానేవ, ఇంతే, ఈ 24 తత్వాలు ఉన్నాయి. ఏతావానేవ సంఖ్యాతః, సంఖ్యతో లెక్క పెట్టవలసి వస్తే ఇది ఇంతే ఉంది, ఇంతకు మించి ఎక్కువ లేదు అని చెప్పేస్తున్నాడు. ఈ 24 కలిస్తేనే, ఈ 24లో ఉండేటువంటి గుణాల ప్రభావంతో కూడితేనే బ్రహ్మ, పరమాత్మ లేదా ఆత్మస్వరూపం అది సగుణంగా మారిపోతుంది. ఈ 24 పదార్థాలలో ఉండేటువంటి త్రిగుణాల ప్రభావాలు కలిసినప్పుడు బ్రహ్మ సగుణంగా మారిపోతుంది. సగుణమైనటువంటి బ్రహ్మ తాలూకు ప్రకృతి యొక్క తత్వాల విభాగం ఈ 24టిని మించి ఉండకూడదు అని పరమాత్మ ఈ శ్లోకంలో, ఈ భాగంలో ఏతావానేవ సంఖ్యాతః బ్రహ్మణ సగుణస్య అనే భాగంలో చెప్తున్నాడు. అయితే మీరు ప్రధానమైన ఒక పదార్థాన్ని చెప్పకుండా వదిలేశారు. మీరు చెప్పిన 24టిలో కాలం అనేది రాలేదు. ఆ కాలం అనేది చాలా ప్రధానం. ఈ కాలం అనేది సృష్టికి చాలా ప్రధానం. సృష్టి ఎప్పుడు మొదలవుతుంది లేదా ప్రళయం ఎప్పుడు మొదలవుతుంది అని తేల్చి చెప్పడానికి కాలమే ఆధారం. ఆ కాలాన్ని మీరు లెక్కగట్టి చూపించలేదు. కాబట్టి 24 కాదు 25 అయ్యేందుకు అవకాశం ఉంది. ఈ కాలం అనే దాన్ని జోడించుకుంటే 25 అయ్యేందుకు అవకాశం ఉంది.
ఆ అవకాశం ఉన్నటువంటి కాలాన్ని గురించి మీరు ఎందుకు చెప్పలేదు అని మనం అడిగితే దానికి పరమాత్మ సమాధానం చెప్తున్నాడు. ఒక కారణం వల్ల కాలాన్ని ప్రత్యేకించి చెప్పలేదు, కాలం గురించి మనం విచారణ చేసుకుందాము అని. కాలం అనేటువంటి విషయం అందరికీ తెలిసినట్లే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. కాలాన్ని గురించి నిర్ధారించటం అనేది చాలా కష్టం. ఈ విషయంలో ఎంతోమంది ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన వాళ్ళల్లో 2 రకాల వాదనలు చేసిన వాళ్ళు కొంచెం ఉత్తమంగా మాట్లాడుతున్నారు. 2 రకాల వాదాలు ఈ కాలం విషయంలో ఉత్తమంగా కనిపిస్తున్నాయి. అందులో మొదటి వాదం సన్నివేశో మయా ప్రోక్త యః కాలః పంచవింశకః అనేటువంటి వాదం. నేను చెప్పినటువంటి ఈ 24 విశేషాల యొక్క సమాహారం, 24 ప్రకృతి తాలూకు విశేషాల యొక్క సమాహారం మొత్తం కలిస్తే దాని పేరు కాలమవుతుంది అని కొంతమంది అంటున్నారు. సన్నివేశః మయా ప్రోక్తః యః కాలః. ఈ కాలః అనేది ఈ 24 యొక్క సమాహారం కావచ్చు, లేదా 24 కంటే భిన్నంగా కూడా దీన్ని చూపించుకోవచ్చు. అలా చూపించుకునే పక్షంలోనూ చూపించని పక్షంలోనూ ఇది పంచవింశకగా మారచ్చు, 25వ తత్వంగా ఇది రావచ్చు. ఈ వాదన చేసేవాళ్ళు 24 ప్రకృతికి సంబంధించిన అంశాలు, 24 సమాహారం కాలం అనేటువంటి అంశం 25వది అని చెప్పటం ఉంది. సన్నివేశో మయా ప్రోక్తః యః కాలః సహ పంచవింశకః అనేటువంటి వాదన ఒకటి ఉంది. ఇది కాక రెండవ వాదన కూడా ఉంది. ప్రభావం పౌరుషం ప్రాహు కాలమేకే యతో భయం అహంకార విమూఢస్య కర్తు ప్రకృతిమీయుషః అని ఇంకొక వాదన కూడా ఉంది అని పరమాత్మే చెప్తున్నాడు. స్వభావం పౌరుషం ప్రాహు. పౌరుషం పురుషుడికి అంటే పరమాత్మకు సంబంధించినటువంటి ఒకానొక స్వభావం, ఒకానొక విశేషం. పరమాత్మలో ఉండేటువంటి ఎన్నెన్నో అంశాలలో ఒక అంశ ఈ కాలం అని కొంతమంది చెప్తారు. స్వభావం పౌరుషం ప్రాహు. దీన్నే కాలం అంటారు అని ఏకే చాలా ముఖ్యులే చెప్తున్నారు. ఈ కాలాన్ని అటు ప్రకృతిలో చేర్చాలి అనే వాదన ఇంతకు ముందు ఉండగా, కాలాన్ని తీసుకొచ్చి పరమాత్మలోనో చేర్చాలి, పరమాత్మ తాలూకు అంశలలోనే కాలం కూడా ఒకటి అనేటువంటి వాదన కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని ప్రశ్నిస్తే దానికి సమాధానం పరమాత్మే చెప్తున్నాడు, యతో భయం అని. ఈ కాలం అనేది అందరినీ భయపెడుతుంది కదా. కాలానికి భయపడనటువంటి వారు, భయపడనవసరం లేనటువంటి వారు దాదాపుగా ఎవరూ లేరు కదా. అందరికీ తాను కరిగిపోతూ భయాన్ని కలిగించేది కాలమైతే, ఆ భయం అనేది పరమాత్మ తాలూకు లక్షణం. భయం అనేది పరమాత్మ తాలూకు చిహ్నాల్లో ఒకటి. ఆ భయం కాలంలో గనక కనిపిస్తోంది అంటే అది ఖచ్చితంగా పరమాత్మ అంశే అవ్వాలి. పరమాత్మను గురించి చెప్పేటప్పుడు మహద్భయం వజ్రముద్యతం ఏతద్విదురమృతాస్తే భవంతి అని ఉపనిషద్వాక్యాలు చెప్తాయి కదా. పరమాత్మ భయస్వరూపుడు లేదా భయాన్ని ఇచ్చేవాడు అని ఉపనిషద్వాక్యాలు చెప్తున్నాయి కదా. అలాంటి పరమాత్మకు ఉండేటువంటి భయ కారణత్వం అనేది కాలంలో కనిపిస్తే ఈ కాలం పరమాత్మ అంశే అవ్వాలి అని యతో భయం అని పరమాత్మ చెప్తున్నాడు. మాట క్లియర్గా లేదు. పరమాత్మను గనక చేరితే, పరమాత్మను అందుకుంటే భయం అనేది పోతుంది అని ఒకవైపు చెప్తున్నారు. రెండో వైపు పరమాత్మే భయం అని అంటున్నారు. అసలు ఈ 2 వాక్యాలే సరిగ్గా పొసగటం లేదు, ఒకదానికొకటి అనుకూలంగా లేవు. పరమాత్మను చేరితే గనక అభయం ప్రతిష్టాం విందతే అని అభయాన్ని, భయం లేనటువంటి స్థితిని పొందుతారు అని ఒకవైపు చెబుతూ, మరొక వైపు మహద్భయం వజ్రముద్యతం అనే మాటను ఎలా చెప్తారు? మరి భయం అనేదాన్ని కాలానికి లింగంగా తీసుకుంటే ఆ కాలాన్ని తీసుకొచ్చి పరమాత్మలో ఎలా కలిపేస్తారు? అంత సంక్లిష్టంగా ఉంది అనంటే పరమాత్మే దాన్ని సరిచేస్తున్నాడు. అభయం అనేది ఎవరికి, భయం అనేది ఎవరికి అనేది విడివిడిగా చూసుకోవచ్చు.
భయం అనేది ఎవరికి? అహంకార విమూఢస్య, నేను అనేటువంటి భావంలో కూరుకుపోయి ఉన్నవాడికి ఈ కాలం వలన వచ్చేటువంటి భయం. అహంకార ఈ శరీరంలో కావచ్చు, శరీరం లోపల ఉండేటువంటి పదార్థాల్లో కావచ్చు, ఆ శరీరం లోపల ఉండే మనసులో కావచ్చు, మనసులో ఉండేటువంటి భావాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే నేను అనే భావం కలిసిందంటే వాడు అహంకార విమూఢ అయిపోయినట్టు. ఇలాంటి అహంకార విమూఢుడికి, నేను నాది అనేటువంటి భావనలలో ఉన్నవాడికి ఈ కాలం అనేది భయంకరంగా మారుతుంది. శరీరం గనక నేనైతే ఈ శరీరం కాలక్రమేణా బలం తగ్గిపోవచ్చు, లేదా ఇంకొక రకంగా మార్పును చెందవచ్చు, లేదా ఇంకోటేదో చివరికి అవ్వాల్సిందేదో అవ్వచ్చు అనేటువంటి దాన్ని కాలంతో మిడిపెట్టుకుని భయపడటం అనేది సహజంగానే జరిగిపోతుంది. కాబట్టి శరీరం నేను అని అనుకునే వారికి ఈ కాలం భయంకరంగా ఉంటుంది. అహంకార విమూఢస్య. అలాగే కర్తుహు, ఏదైనా క్రియకు నేను కర్తను అని అనుకునేవాడికి ఎప్పటికైనా సరే ఈ ఫలితం నాకు దక్కాల్సిందే, ఇది నా నెత్తిన పడవలసిందే అనే భయం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఈ కర్తృత్వానికి ఆ ఫలితం వచ్చి నెత్తిన పడటానికి మధ్య వారధిలా ఎప్పటికైనా అని కాలమే చేరుతోంది. కాబట్టి ఈ కర్తృత్వ భావన ఉన్నవాడికి ఈ కాలం అనేది భయంకరంగా ఉంటుంది. కర్తుహు యతో భయం. ఈ అహంకార విమూఢస్య కర్తుహు అనే ఈ రెండు ఎవరికి అంటే ప్రకృతిం ఈయుష. ఈ ప్రకృతిలో ఇంతవరకు చెప్పుకున్నటువంటి విశేషాలన్నిటినీ పొంది ఈ విశేషాలతో సంబంధాన్ని పెట్టుకుని ఆ సంబంధాన్ని పెంచుకుంటూ పోయేవాడికి ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రకృతిమీయుష, ప్రకృతిని పొందేవాడికి, ప్రకృతిలో ఉండేటువంటి విశేషాలను తనవి అని అనుకునేవాడికి కాలం నుంచి భయం అనేది కలిగి తీరుతుంది. ఇదే పరమాత్మకు కూడా వర్తిస్తుంది. ఎవరైతే ప్రకృతి తాలూకు గుణాలని తనవి అనుకుని దాని ద్వారా శరీరాన్ని నేను అని అనుకుని ఆ శరీరం ద్వారా క్రియలు జరుగుతూ ఉంటే ఆ క్రియలకు కర్తను నేను అని అనుకుంటారో వారందరికీ పరమాత్మ నుంచి భయం అనేది పొంచి ఉంది. ఆ క్రియలు సవ్యంగా లేకపోతే ఆయన వెంటనే దానికి దండన విధించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి పరమాత్మ ఇలాంటి వాడికి భయంకరుడుగా ఉంటాడు. ఎవరైతే ఈ ప్రకృతిని వదిలేసి ఈ ప్రకృతితో సంబంధమే లేకుండా ఈ శరీరంతో కానీ శరీరంలో ఉండేటువంటి ఇతర పదార్థాలతో కానీ సంబంధం లేకుండా కేవలం ఆత్మస్వరూపంలోనే నిలబడి ఉంటారో, ప్రకృతిం ఈయుష కాకుండా ఆత్మానం ఈయుష అనే స్థాయికి వస్తారో వారికి అభయం ప్రతిష్టాం విందతే అనే మాట చెల్లుతుంది. కాబట్టి ఒకే పరమాత్మ ఈ భ్రమ లేదా శరీర అహంకారం మొదలైనటువంటివి ఉన్నవారికి భయంకరుడుగాను, అవి లేని వారికి అభయంకరుడుగాను, రెండు రకాలుగాను ఉపకరిస్తాడు అని కపిలుడే పరమాత్మే స్వయంగా సూచన చేస్తూ, ఇలాంటి భయం అనే లింగం కాలానికి కనిపిస్తోంది కాబట్టి కాలం పరమాత్మ తాలూకు అంశం కావలసి ఉంటుంది అని కొంతమంది అంటున్నారయ్యా అని చెప్తున్నాడు. ప్రభావం పౌరుషం ప్రాహు కాలమేకే యతో భయం అహంకార విమూఢస్య కర్తు ప్రకృతిమీయుష అనే ఈ శ్లోకంలో వీళ్ళే ఈ ముఖ్యులే, ఈ ప్రధానవాదులే ఇంకొక రకంగా కూడా కాలాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ప్రకృతేర్గుణసామ్యస్య నిర్విశేషస్య మానవి చేష్టా యతస్స భగవాన్ కాల ఇత్యుపలక్షితః అని వీళ్ళు అంటున్నారు. ప్రకృతి అంటే సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాల సమాహారం. ఈ ప్రకృతి స్వయంగా ఏ పని చేయలేదు. ఈ ప్రకృతి జడమైనటువంటి పదార్థం. ఎవరైనా తోస్తే కదులుతుంది, ఎవరైనా స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. దీన్ని స్టార్ట్ చేసేది ఎవరు అంటే ఆ విషయం తేలిపోయింది, అది చేతనుడైనటువంటి పరమాత్మ అని తేలిపోయింది. కానీ ఈ ప్రకృతిని స్టార్ట్ చేసేది ఎప్పుడు అనేది ఒక ప్రశ్న మిగులుతుంది. ప్రకృతే గుణసామ్యస్య, గుణాలు మూడు సమంగా ఉండేటువంటి ప్రకృతిని ఎవరు కదిలిస్తున్నారు? నిర్విశేషస్య,
తనలో ఏ విశేషము లేనటువంటి ఈ ప్రకృతిని మనువు యొక్క పుత్రులైనటువంటి ఓ దేవహూతి ఎవరు కదిలిస్తున్నారు అనే ప్రశ్నకి సమాధానం వచ్చినట్లుగానే ఎప్పుడు కదిలిస్తున్నారు, ఎప్పుడు ఈ ప్రకృతిలో క్రియ మొదలవుతోంది అనే ఒక ప్రశ్న కూడా ఉంది. దానికి సమాధానం వెతుక్కోవాలి. చేష్ట, ఈ ప్రకృతిలో కలిగేటువంటి ఈ క్రియ యతః, ఏ పదార్థం వలనైతే కలుగుతోందో ఆ పదార్థమే, ఆ వస్తువే కాలహగా అవ్వాలి. చేష్ట యతః స భగవాన్ కాలః ఇత్యుపలక్షితః. చేష్ట యతః, దీనికి క్రియ ఎవరి ద్వారా కలుగుతోంది? పరమాత్మ నుంచి కలుగుతోంది. కాబట్టి పరమాత్మ తాలూకు ఒక అంశే ఈ కాలం అని చెప్పుకుంటే సులభంగా ఉంటుంది అని వీళ్ళు దీన్ని ఇంకొక రకంగా కూడా ప్రతిపాదన చేస్తున్నారు. ప్రకృతేర్గుణసామ్యస్య నిర్విశేషస్య మానవి చేష్టా యతః స భగవాన్ కాల ఇత్యుపలక్షితః అని వీళ్ళు అంటున్నారు. పరమాత్మ అంశం అని కొంతమంది అంటున్నారు. లేదు, ప్రకృతిలోనే భాగం, ప్రకృతి యొక్క 25వ విశేషం అని కొంతమంది అంటున్నారు. 2 రకాల వాదాలు ఈ కాలం అనేటువంటి అంశంలో ఉన్నాయి అని పరమాత్మ ఈ 3 శ్లోకాలలో 2.5 శ్లోకాల భాగంలో చెప్తున్నాడు. అదేంటి, నేను సంఖ్యలను చెప్తాను, ఎన్ని తత్వాలున్నాయి అని నేను తేల్చి చెప్తాను అని మొదలుపెట్టిన పరమాత్మ మొదలు 24టిని తాను తేల్చి చెప్పేసి 25వది కాలం దగ్గరకు వచ్చేసరికి వీళ్ళిలా అంటున్నారు, వాళ్ళిలా అంటున్నారు అని 2 రకాల విభాగాలను ఎందుకు చెప్తున్నాడు అనే ప్రశ్న మనకు రావాలి. దానికి పరమాత్మ తన మాటలలో చెప్పేటువంటి సమాధానం ఇంతే. ఈ లౌకికంగా ఉండేటువంటి త్రిగుణాత్మకమైనటువంటి విషయాలకు సంబంధించిన అంశాలలో ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా సరే దాన్ని తీసుకోవటంలో అడ్డంకి ఏమీ లేదు. కాలం అనేది ఈ లౌకికమైన సాంసారికమైన లేదా సృష్టికి సంబంధించిన వ్యవహారంలోనే ఒక భాగమైనప్పుడు దాన్ని అటూ ఇటుగా తెలుసుకున్నందువలన వచ్చిన ప్రమాదమేమీ లేదు. మొత్తం మీద అది ఉంది అని తెలుసుకుని దాని తాలూకు ప్రభావాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడైతే విషయాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోతే ప్రమాదం అనేది సంభవిస్తుందో అక్కడ నేను వేలు పెడతాను. మిగతా విషయాల్లో ఎవరు ఏమన్నా సరే కాస్తంత లాజికల్గా మాట్లాడితే దాన్ని అంగీకరిస్తాను అని ఈ అంశంలో చూపిస్తున్నాడు. కాబట్టి ప్రకృతిలో చేర్చే వాదన అది బాగానే ఉంది, లేదు పరమాత్మలో చేర్చే వాదన అది కూడా బాగానే ఉంది అని 2 రకాల వాదనలను పరమాత్మ సుమారుగా ఒప్పేసుకుంటున్నాడు. అయితే ఈ కాలం అనే దాన్ని సత్యంగా మాత్రం ఒప్పుకోవాల్సిన అవసరమేం లేదు. సత్యమైనది కేవలం పరమాత్మ రూపం మాత్రమే అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి అని చెప్తున్నాడు. ఇంకో ప్రశ్న కూడా ఉంది. మిగతా వాటిని పంచభిర్ బ్రహ్మ చతుర్భిర్దశభిస్తథా అన్నప్పుడు 5, 5, 4, 10 అంటే టకటకటగా తేల్చేసేసాడు. మరి 25వ అంశం దగ్గరకు వచ్చేసరికి, కాలం దగ్గరకు వచ్చేసరికి 2.5 శ్లోకాలను వాడుతున్నాడు. ఎందుకు వాడుతున్నాడు? కాలం మీదే ఎందుకింత ఇది చూపిస్తున్నాడు అనేది ఒక ప్రశ్న. కాలం మీద ఎందుకింత ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నాడు పరమాత్మ అని ప్రశ్న. అసలు కాలం అంటే గుర్తొచ్చింది. డాక్టర్ అమాయకేశ్వరి గారు మంచి డాక్టరు, ఆవిడ భర్త డాక్టర్ అమాయకేశ్వరరావు గారు, వాళ్ళిద్దరూ కలిసి ఒక క్లినిక్ పెట్టారు. క్లినిక్ పెట్టి బోర్డు కూడా పెట్టారు. బోర్డు పెట్టి ఆ బోర్డు మీద పేర్లు రాశారు, వాళ్ళ డిగ్రీలన్నీ రాశారు, అన్నీ వివరంగా రాశారు. రాసి ఎవరి ప్రాక్టీస్ వాళ్ళు చేస్తున్నారు, ఎవరి రూమ్లలో కూర్చుని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అమాయకేశ్వరి గారు ఏదో స్పెషలిస్టు, అమాయకేశ్వరి గారు మాత్రం ఆయన మెంటల్ డాక్టర్. ఆయన ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఈ అమాయకేశ్వరి డాక్టర్ గారి దగ్గరకు వచ్చి కూర్చుని కన్సల్టేషన్ రూమ్లో కూర్చుని అలాగే ఆవిడ్ని చూడడం మొదలుపెట్టాడు. మొదట్లో ఆవిడ కొంచెం ప్రశ్నలు వేసింది. ఏంటి నీ సమస్య ఏంటి, కడుపులో నొప్పా కాల్లో నొప్పా అని ప్రశ్నలు వేసింది. ఏం వేసినా ఇతను సమాధానం చెప్పట్లేదు.
ఇలాంటి కేసులు అప్పటికే 1-2 అయినాయి. ఇలాంటివి ఏమైనా అయితే వెంటనే పక్క రూమ్లో ఉండేటువంటి తన భర్తకి రెఫర్ చేయటం ఆవిడకి అలవాటు. అందుకని అతనికి చెప్పింది, పక్క రూమ్లోనే మా వారు ఉన్నారు, ఆయన మెంటల్ డాక్టరు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన్ని సమస్యను చూస్తాడు, వెళ్ళు నాయనా అని చెప్పింది. వచ్చిన వ్యక్తి సమాధానం చెప్పట్లేదు, ఈవిడ్ని చూడడం మానట్లేదు, చూస్తూనే ఉన్నాడు. ఈవిడ మొదట్లో మొహమాట పడింది, ఆ తర్వాత సరే చూద్దాంలే అని నెక్స్ట్ పేషెంట్ అని చెప్పి నెక్స్ట్ పేషెంట్ని పిలిచేసి అతన్ని చూసేసింది, పంపించేసింది. తన కుర్చీని కొంచెం క్రాస్గా మార్చుకుంది, కొత్త పేషెంట్లని తెప్పించి పక్క కుర్చీల్లో కూర్చోబెట్టి కన్సల్ట్ చేసి పంపించేసేస్తాం. మధ్యాహ్నం 1 గంట అయింది. 1 గంట అయ్యేసరికి భోజనానికి ఈవిడ లేచేసరికి అతను కూడా చురుగ్గా లేచి వెళ్ళొస్తాను అన్నట్టుగా వెళ్ళిపోయాడు. మళ్ళీ 4 గంటకి ఈవిడ పాపం రూమ్లోకి వచ్చి కూర్చుంటే మళ్ళీ టెన్షన్గా ఆ వ్యక్తి తయారు అలాగే కూర్చున్నాడు, అలాగే చూస్తున్నాడు. ఈవిడికి బాగా పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, కనీసం పక్క గదిలో ఉండే భర్తను పిలిచే అవకాశం కూడా లేకపోయింది. ఇతను కూర్చుని ఉండగానే మిగతా వాళ్ళని చూసేసింది. ఎప్పుడు చూసినా ఈవిడనే చూస్తూ కనిపిస్తున్నాడు. మర్నాడు పొద్దున్న 9 గంటకల్లా మళ్ళీ ఇలాగే హాజరు. ఇది ఆగట్లేదు. దాంతో ఆవిడ కొంచెం కోపగించుకుని పక్క గదిలో ఉండే భర్తను పిలిచింది. భర్త గారు వచ్చారు. వచ్చిన వెంటనే చూస్తే వీడికేం మెంటల్ ప్రాబ్లం లేదు, వీడికేం పిచ్చి ఇలాంటివి ఏం లేవు, ఏదో ఆలోచిస్తూ చూస్తున్నాడు అని కనిపెట్టి ఎందుకురా చూస్తున్నావు, సమాధానం చెప్పు అని గద్దించాడు. 2-3 రకాలుగా గద్దించిన తర్వాత, 2-3 రకాలుగా దబాయించిన తర్వాత, నేనేమి తప్పుగా చూడట్లేదు, మీ బోర్డు ప్రకారమే నేను చూస్తున్నాను అని చెప్పాడు. మా బోర్డు ప్రకారం నువ్వేంట్రా చూడటం అని అడిగితే, పదండి బోర్డు దగ్గరికి అన్నాడు. బోర్డు దగ్గరికి వెళ్ళారు. వెళితే అక్కడ బోర్డు మీద ఉంది డాక్టర్ అమాయకేశ్వరి MBBS FRCS SSC ఏదో ఉంది ఎట్సెట్రా ఉంది. దాని కింద డాక్టర్ అమాయకేశ్వరరావు MBBS ఇవన్నీ ఎక్స్ట్రా ఉంది. కింద ఏముంది అని చూడమన్నాడు. చూస్తే చూచువేళలు అని ఉంది. చూచువేళలు 9 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 4 గంటల నుంచి 8 గంటల వరకు అని ఉంది. కాబట్టి చూచువేళలు అని మీరు రాశారు కాబట్టి నేను వస్తున్నాను, నేను చూస్తున్నాను. ఎవరు చూచువేళలు అని మీరు అనలేదు కాబట్టి మీరు రాసిన దాని ప్రకారం, మీ బోర్డు ప్రకారం నేను వస్తున్నాను, మీ వేళ ప్రకారమే చూస్తున్నాను, 1 గంట తర్వాత క్షణం కూడా నేను ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. అలా ఎవరైనా ఈ కాలాన్ని అక్కర్లేని పనులలో వేస్ట్ చేసేసుకుంటారేమో, ఇలా అక్కర్లేని విషయాలను అక్కర్లేనట్టుగా అర్థం చేసేసుకుని ఈ కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ నష్టపోతారేమో. అలా నష్టపోకూడదు. కాల స్వరూపాన్ని కొద్దిగానైనా అర్థం చేసుకోవాలి. ఆ కాల స్వరూపాన్ని అర్థం చేసుకోవటంలో ఈ కాలం అనేది భయం అనేది కూడా అర్థం చేసుకోవాలి. యతో భయం, ఈ కాలం అనేది అందమైందేం కాదు, ఇది భయంకరమైనది, కరిగిపోయేది అని అర్థం చేసుకోవాలి. చూస్తూనో ఇంకో అక్కర్లేని పని చేస్తూనో వేస్ట్ చేసుకోకూడదు. దీన్ని సార్థకం చేసుకోవాలి. దీని మీద ఒక కొత్త అవేర్నెస్ అనేది రావాలి అనేటువంటి అభిప్రాయంతో పరమాత్మ యతో భయం అనే దాన్ని గురించి, కాలం గురించి ఇంత వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. యతో భయం అనే దాని యొక్క అర్థ విస్తృతి చాలా హెచ్చులోనే ఉంది. యతో భయం అంటే ఈ సృష్టిలో పుట్టినటువంటి ప్రతి ప్రాణిని, ఈ సృష్టిలో కలిగినటువంటి ప్రతి కార్యాన్ని, ప్రతి విశేషాన్ని తనలోకి కలుపుకోగలిగినటువంటి శక్తి ఈ కాలానికి ఉంది. ఈ ప్రకృతిని తప్ప ప్రకృతి తాలూకు ఏ కార్యాన్నైనా సరే, మహత్తత్వం కావచ్చు, అహంకారం కావచ్చు, పంచభూతాలు కావచ్చు, సూక్ష్మాలు కావచ్చు, స్థూలాలు కావచ్చు, స్థూలంగా కనిపించే ఈ బ్రహ్మాండం కావచ్చు, దేన్నైనా సరే తనలోకి మింగగలిగినటువంటి సామర్థ్యం దీనికి ఉంది. ఈ భయంకరమైనటువంటి సామర్థ్యాన్ని సంహార సామర్థ్యం అని కూడా పిలుచుకోవచ్చు. అన్నిటినీ అందరినీ కూడా సంహరించగలిగినటువంటి సామర్థ్యం ఈ కాలానికి ఉండే మాట అయితే, ఆ కాలాన్ని చూసి, కాలాన్ని తెలుసుకుని చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అని అర్థమవుతుంది అనే అభిప్రాయంతో కాలానికి ఉండేటువంటి సంహార కారణత్వం అనే అంశాన్ని పైకి తీసుకొస్తూ పరమాత్మ ఈ 2.5 శ్లోకాల ఉపదేశాన్ని చేస్తున్నాడు. బై ద వే, సంహార
కారణత్వంతో పాటు దీనికి సృష్టికి ఉపకరించేటువంటి గుణం కూడా ఉంది. సృష్టికి కూడా ఇదే కాలం ఉపకరిస్తుంది. చేష్ట యత స భగవాన్ కాల ఇత్యుపలక్షిత అని ఉంది. ఈ సృష్టి ప్రారంభానికి కూడా కాలం అనేటువంటి అంశం తాలూకు అవసరం ఎంతో ఉంది. సృష్టికి సంహారానికి రెండిటికీ ఈ కాలం కారణం అని కాలాన్ని గురించి అర్థం చేసుకోవాలి అనే అభిప్రాయంతో పరమాత్మ ఈ కాల నిర్ణయాన్ని సంగ్రహంగానైనా ఇక్కడ చేస్తున్నాడు. చేసి పైన చెప్తున్నాడు, అంతఃపురుష రూపేణ కాలరూపేణ యో బహిః సమన్వేత్యేష సత్వానాం భగవాన్ ఆత్మమాయయా అని కాలం విషయంలో ఇంకొక కోణాన్ని నేను చెప్తున్నాను, నా అభిప్రాయంగా చెప్తున్నాను, తెలుసుకోవాల్సింది అని చెప్తున్నాడు. ఈ కాలాన్ని ప్రకృతి వైపు తోయాలా లేదా పురుషుడి వైపు పరమాత్మ వైపు తోయాలా అని ప్రశ్న కదా. రెండూ కలిసినటువంటి రూపంగా ఈ కాలాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంతః పురుష రూపేణ, ఎవరి శరీరాన్ని చూసినా సరే ఆ శరీరంలో పురుష అనేటువంటి పదానికి అర్థంగా ఉండేది పరమాత్మే అయితే అంతః పురుష రూపేణ, కాలరూపేణ యహ బహిః, బహిః బయట, శరీరం కంటే బయట ఇదే పరమాత్మ కాలరూపంలో ఉంటాడు అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంతః పురుష రూపేణ కాలరూపేణ యహ బహిః సమన్వేతి, ఈ పరమాత్మ లోపల బయట కూడా, లోపల పురుష రూపంలోనూ బయట కాల రూపంలోనూ మొత్తం అనుస్యూతంగా అన్ని చోట్ల విస్తరించి ఉన్నాడు అని చెప్పుకుంటే సరిపోతుంది. సమన్వేత్యేష సత్వానాం, ప్రతి ప్రాణిని ఇలాగే వ్యాపించి ఉంటాడు. ప్రతి ప్రాణి యొక్క లోపల బయట మొత్తం అంతా కూడా వ్యాపించి ఉంటాడు. సమన్వేత్యేష సత్వానాం భగవాన్ ఆత్మమాయయా, ఈ వ్యాప్తికి ఆత్మ తన యొక్క మాయ అనేది చాలా ప్రధానం కదా. ఈ వ్యాప్తి రావాలి అంటే పదార్థాలు పుట్టుకురావాలి, పదార్థాలు పుట్టుకురావాలి అంటే మాయ కావాలి. కాబట్టి మాయతో కలిసినటువంటి భగవాన్ పరమాత్మ ఈ కాల రూపంలో ఉన్నాడు అని చెప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాలం అంటే ఇటు మాయ లేదా ప్రకృతియా లేకపోతే పరమాత్మన అనేటువంటి సందేహానికి ఆస్కారం ఉండదు. రెండూ కలిస్తే కాలం అని చెప్పుకుంటే సరిపోతుంది అని పరమాత్మ కొత్త కోణాన్ని కూడా ఆవిష్కరిస్తున్నాడు. ఆవిష్కరిస్తూ అంతః పురుష రూపేణ కాలరూపేణ యో బహిః సమన్వేత్యేష సత్వానాం భగవాన్ ఆత్మమాయయా అని అంటున్నాడు. ఈ అనుస్యూతంగా ఉండేటువంటి ఈ కాలమే లేకపోతే సృష్టి ప్రారంభం కాదు. ఆ సృష్టి ప్రారంభానికి కాలం అనేది కూడా ఒక సహకారి కారణం అని చెబుతూ, దైవాత్ క్షుభిత ధర్మిణ్యాం స్వస్యాం యోనౌ పరఃపుమాన్ ఆధత్తవీర్యం సాసూత మహత్తత్వం హిరణ్మయం అని ప్రారంభించి మహత్తత్వం మొదలైనటువంటి పదార్థాల యొక్క సృష్టిని, వాటి లక్షణాలను, వాటికి మన శరీరంలోనూ మన లోపల ఉండేటువంటి కొన్ని భావాలకు ఉండేటువంటి సామ్యాలను, వీటన్నిటినీ గుచ్చి చెప్తున్నాడు. అంటున్నాడు, దైవాత్ క్షుభిత ధర్మిణ్యాం. దైవాత్ అంటే ఆయా కల్పాలలో ఇంతకుముందు జరిగినటువంటి సృష్టులలో ఎంతెంతో మంది జీవులు శరీరాలను ధరించి ఎన్నెన్నో కర్మలను చేసుకున్నారు కదా. ఆ కర్మల తాలూకు ఫలితాలను అనుభవించవలసినటువంటి అవసరం ఉండేసరికి కొత్త సృష్టి ప్రారంభమవుతోంది కదా. ఆ కొత్త సృష్టికి ప్రారంభంగా ఉండేటువంటి జీవుల తాలూకు అదృష్టం అనేది పనిచేయగా దైవాత్ క్షుభిత ధర్మిణ్యాం, అంతవరకు సమంగా ఏ కదలిక లేకుండా ఉండేటువంటి ప్రకృతి కాస్తంత కదలికలకు లోనవ్వగా క్షుభిత ధర్మిణ్యాం, ఆ స్వస్యాం యోనౌ, తన యొక్క స్థానమైనటువంటి తన యొక్క ఉపాధి అయినటువంటి ఆ ప్రకృతిలో పరహ పుమాన్, పరపురుషుడు పరమాత్మ ఆధత్త వీర్యం, తన యొక్క చిచ్చక్తిని కాస్తంత దానికి పంపిణీ చేశాడు. అంతవరకు ప్రకృతి సమంగా ఉంది, హెచ్చుతగ్గులు లేకుండా ఉంది.
ఈ జీవాదృష్టం పనిచేసేసరికి, కాలం కలిసి వచ్చేసరికి దానిలో చిన్నపాటి కదలిక ఏర్పడింది. ఆ కదలిక ఏర్పడినప్పుడు అందులో చైతన్యం తాలూకు ప్రతిబింబం అనేది కలిసింది. కలిసేసరికి సా అసూత, ఆ ప్రకృతి కొత్త కార్యాన్ని ప్రారంభించేసింది. ఆ కొత్త కార్యం పేరు మహత్తత్వం. మహత్తత్వం అనే పేరు కలిగినటువంటి తన మొదటి కార్యాన్ని ఈ ప్రకృతి ప్రారంభించింది. ఆ మహత్తత్వం హిరణ్మయం, ప్రకృతి తాలూకు లేదా ప్రకృతిలో ఉన్నటువంటి చైతన్య ప్రతిబింబంతో సహా ఏర్పడిన కార్యం కాబట్టి హిరణ్మయం చాలా వెలుగులీనుతూ ప్రకాశవంతంగా పుట్టింది అని పరమాత్మ దైవాత్ క్షుభిత ధర్మిణ్యాం స్వస్యాం యోనౌ పరఃపుమాన్ ఆధత్త వీర్యం సాసూత మహత్తత్వం హిరణ్మయం అనే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ శ్లోకంలో ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం, సృష్టి ఆరంభ సమయంలో ప్రకృతిలో చిన్నపాటి మార్పులు వస్తాయి. ఆ మార్పులు రావటానికి కాలము, జీవుల యొక్క అదృష్టము రెండు కారణాలవుతాయి. ఈ మూడు కలిసినంత మాత్రాన సృష్టి ప్రారంభమయ్యేందుకు అవకాశం ఉండదు. పరమాత్మ తాలూకు చైతన్య ప్రతిబింబం ఈ ప్రకృతిలో కలవాలి. కలిసినప్పుడే సృష్టి ప్రారంభం అనేది అవుతుంది. ఆ చైతన్య ప్రతిబింబం కలిస్తే వచ్చేటువంటి మొదటి కార్యం కూడా చైతన్య ప్రతిబింబానికి తగ్గట్లుగా హిరణ్మయం చాలా ప్రకాశవంతంగా మహత్తత్వం అనే పేరుతో కలిగింది అని చెప్తున్నాడు. దైవాత్ క్షుభిత ధర్మిణ్యాం స్వస్యాం యోనౌ పరఃపుమాన్ ఆధత్త వీర్యం సాసూత మహత్తత్వం హిరణ్మయం అనే ఈ శ్లోకంలో. దాని తర్వాత విశ్వమాత్మగతం వ్యంజన్ కూటస్థో జగదంకురః స్వతేజసా అపిబత్ తీవ్రం ఆత్మ ప్రస్వాపనం తమః అని ఈ మహత్తత్వం అనేది పుట్టిన తర్వాత, మహత్తత్వం అనేది కలిగిన తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది అని కూడా చెప్తున్నాడు. ఈ ప్రకృతి ద్వారా సృష్టి మొత్తం కావలసి ఉంది కదా. ప్రకృతి ద్వారా కావలసినటువంటి సృష్టికి కావలసిన శక్తి మొత్తం ప్రకృతిలో ఇమిడి ఉంది అని చెప్పుకోవాలి కదా. రెండు చెక్కలను గట్టిగా ఒరిసేటట్లు చేసుకుంటే అగ్గి పుడుతోంది అంటే, ఈ అగ్గి పుట్టకు ముందు కూడా వేరే రూపంలో ఈ చెక్కలలో దాగి ఉంది అని చెప్పుకుంటాం కదా. అలాగే ఈ సృష్టి మొత్తం, ఈ విశ్వం మొత్తం కూడా ప్రకృతిలో దాగి ఉంది, వేరే రూపంలో దాగి ఉంది అని చెప్పుకోవాలి. వేరే రూపంలో దాగి ఉండేటువంటి ఈ సృష్టిని వెలికి తీయటం అనే పని ఇప్పుడు జరుగుతోంది. ఆ వెలికి తీయటం అనే పని జరగటంలో భాగంగా మొదటి కార్యం మహత్తత్వం అనేది పుట్టింది. ఇప్పుడు ఈ మహత్తత్వం క్రమంగా తన తర్వాత కార్యాన్ని ఇలా క్రమక్రమంగా సృష్టిని పెంచాలి. అలా పెంచవలసినటువంటి సందర్భంలో విశ్వం ఆత్మగతం వ్యంజన్, తనలో ఇమిడి ఉన్న ప్రకృతి అంశగా తనలో ఇమిడి ఉన్నటువంటి ఈ సృష్టి మొత్తాన్ని ఈ మహత్తత్వం బయటికి తేబోతోంది. క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి అనే రూపంలో కార్యాలను పుట్టించబోతోంది. అలాంటి కూటస్థ, ఎక్కువ మార్పులు లేనటువంటి ఈ మహత్తత్వం జగదంకుర, జగత్తు అంటే ఈ సృష్టి అనే దాన్ని ఒక చెట్టుతో, పెద్ద మహావృక్షంతో గనక పోల్చుకున్నట్లయితే ఆ మహావృక్షం తాలూకు మొదటి మొలకగా ఉండేటువంటి ఈ మహత్తత్వం జగత అంకుర స్వతేజస, తన యొక్క తేజస్సుతో హిరణ్మయం అని చెప్పుకున్నాం కాబట్టి ఆ హిరణ్మయం చైతన్య ప్రతిబింబం ద్వారా వచ్చినటువంటి తన తేజస్సుతో తీవ్రం ఆత్మ ప్రస్వాపనం తమః అపిబత్, ఈ సృష్టికి ముందు ప్రళయకాలంలో ఉండేటువంటి తమస్సు చీకటి మొత్తాన్ని తాగేసింది. అంతవరకు ఈ సృష్టి మొత్తం లేదా సృష్టి ఉండవలసినటువంటి ఈ జాగా మొత్తం చీకటితో నిండిపోయింది, తమస్సుతో నిండిపోయింది. ఆ తమస్సు మొత్తాన్ని ఈ వెలుగులతో పుట్టినటువంటి మహత్తత్వం అనేది మింగేసింది, తాగేసింది. అపిబత్ తీవ్రం, చాలా ప్రళయకాలంలో ఉండేటువంటి ఆ చీకటిని, చిమ్మ చీకటిని లేదా కటిక చీకటిని తాగేసింది. స్వతేజస అపిబత్ తీవ్రం. ఇంకొక ఆశ్చర్యం, ఆత్మ ప్రస్వాపనం. ఇంతవరకు
ఈ సదరు మహత్తత్వం కూడా ఇదే తమస్సులో నిద్రపోతూ ఉండింది. ఇదే తమస్సులో, ఇదే చీకట్లో బయటికి వచ్చేందుకు అవకాశం లేక నిద్రపోతూ ఉంది. తనను కూడా నిద్రపుచ్చిన లేదా తాను కూడా బయటికి రాకుండా అడ్డుకున్నటువంటి తమస్సును చైతన్య ప్రతిఫలనం ద్వారా పుట్టినటువంటి ఈ మహత్తత్వం తాగేసింది. ఇంతవరకు మహత్తత్వం కూడా కలగలేదు, మొత్తం చీకటే ఉండింది. తమ ఆసీత్ తమసా గూఢం అని వేదవాక్యం ఉంది. దాని ప్రకారం మొత్తం చీకటే ఉండింది. ఆ చీకటి తరువాత మొదటి వెలిగేటువంటి పదార్థం అనేది మహత్తత్వంగా పుట్టింది అని ఈ శ్లోకంలో పరమాత్మ విశ్వం ఆత్మగతం వ్యంజన్ కూటస్థో జగదంకురః స్వతేజసా అపిబత్ తీవ్రం ఆత్మ ప్రస్వాపనం తమః అని చెప్తున్నాడు. ఈ మహత్తత్వాన్నే ఇంకొక శ్లోకంలో చెప్తున్నాడు. ఆ శ్లోకంలో మహత్తత్వాన్ని చెప్పడం మాత్రమే కాకుండా ఒక ఉపాసనా విశేషాన్ని కూడా చెప్తున్నాడు. యత్తత్ సత్వగుణం స్వచ్ఛం శాంతం భగవతః పదం యదాహుర్వాసుదేవాఖ్యం చిత్తం తన్మహదాత్మకం అని. యత్తత్ సత్వగుణం, ఈ మహత్తత్వం అనేది చైతన్య ప్రతిఫలనంతో వచ్చింది అని చెప్పాం కదా. కాబట్టి ఈ మహత్తత్వంలో సత్వగుణం తాలూకు ప్రభావం ఎక్కువగా ఉంది. సత్వగుణం తాలూకు ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టే ఇది స్వచ్ఛంగా ఉంటుంది, విశదం స్వచ్ఛంగా ఉంటుంది. సత్వగుణం తాలూకు ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టే ఇది శాంతం. ఏ రకమైనటువంటి దోషాలు, రాగద్వేషాది దోషాలు ఈ మహత్తత్వంలో లేవు. శాంతం భగవతః పదం. ఈ మహత్తత్వం అనేది పరమాత్మ యొక్క ఉపలబ్ధి స్థానంగా కూడా ఉపయోగపడుతుంది. భగవతః పరమాత్మ యొక్క పదం ఒకానొక ఉపలబ్ధి స్థానం, పరమాత్మను తెలుసుకోవటానికి వీలుగా ఉండేటువంటి ఒక వస్తువు. మహత్తత్వాన్ని కళ్ళతో చూడలేము. చాలా తీవ్రమైనటువంటి ఏకాగ్రతతో యోగాభ్యాసం ద్వారా మనస్సును ఏకాగ్రం చేసుకొని మాత్రమే మహత్తత్వాన్ని చూడగలము. ఆ చూడగలిగినప్పుడు మహత్తత్వంలో ఉండేటువంటి చైతన్య ప్రతిఫలనాన్ని గమనించడం ద్వారా పరమాత్మను తొందరగా కనిపెట్టవచ్చు అనేటువంటి సౌకర్యం ఉంది. కాబట్టి ఇది భగవతః పదం. యత్తత్ సత్వగుణం స్వచ్ఛం శాంతం భగవతః పదం. ఇది భగవతః పదం, భగవతః ఉపలబ్ధి స్థానం కాబట్టి, భగవంతుడికి దగ్గరగా ఉంటుంది కాబట్టి దీన్ని ఉపాసన చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది అని. యదాహు వాసుదేవాఖ్యం, దీనికి వాసుదేవ వ్యూహం అనే పేరు కూడా ఉంది. ఈ మహత్తత్వానికి వాసుదేవ వ్యూహం అనే పేరు కూడా ఉంది. చాలామంది ఉపాసకులు వాసుదేవ వ్యూహం అనేటువంటి దృష్టితో ఈ మహత్తత్వాన్ని ఉపాసన కూడా చేసుకుంటూ ఉంటారు. యదాహు వాసుదేవాఖ్యం. ఇదే మహత్తత్వాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే చిత్తం, మన లోపల ఉండేటువంటి అంతఃకరణం తాలూకు ఒక భాగంగా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి చిత్తంగా అర్థం చేసుకోవచ్చు. చిత్తం తత్ మహదాత్మకం, దాని పేరే మహత్తత్వం అని చెప్తారు అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. యత్తత్ సత్వగుణం స్వచ్ఛం శాంతం భగవతః పదం యదాహుర్ వాసుదేవాఖ్యం చిత్తం తన్మహదాత్మకం అని అంటున్నాడు. 2-3 అంశాలను చెప్పదలుచుకున్నాడు. ఒకటి, ఈ మహత్తత్వం అనేది పరమాత్మ స్వరూపానికి కాస్తంత దగ్గరగా ఉంటుంది. మిగతా వాటికంటే కూడా ఇది దగ్గరగా ఉంటుంది. పరమాత్మ తాలూకు చైతన్య ప్రతిబింబం ఈ మహత్తత్వంలో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి పరమాత్మను తెలుసుకునేందుకు ఇది ఆధారంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా చూసినప్పుడు మహత్తత్వం తాలూకు ఇంపార్టెన్స్ చాలా గొప్పది. రెండవది, ఈ మహత్తత్వాన్నే చూడటం కష్టం అని అనుకున్నప్పుడు ఈ మహత్తత్వాన్ని చూసి దీని ద్వారా పరమాత్మను గుర్తించుకోవటం ఎలా అనే ప్రశ్నకు సింపుల్ సమాధానం ఉంది. అదేమీ లేదు. ఈ మహత్తత్వాన్ని ఉపాసన చేసుకోవచ్చు. ఎలా ఉపాసన చేసుకోవచ్చు? వాసుదేవ వ్యూహం అనేటువంటి పేరుతో దీన్ని ఉపాసన చేసుకోవచ్చు. అలా ఉపాసన చేసుకున్నప్పుడు
ఆ మహత్తత్వం మీద ఏకాగ్రత పెరిగి ఆ మహత్తత్వం కనిపిస్తుంది. కనిపించిన మహత్తత్వంలో చైతన్య ప్రతిఫలనాన్ని గుర్తుపట్టడం సులువవుతుంది అనేది రెండవ విషయం. అసలు ఈ మహత్తత్వమే ఊహకు అందకపోతే దాని మీద ఉపాసన ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఊహకు అందటానికి వీలుగా ఇది చిత్తం అనే తీరులో మన శరీరంలోనే ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. మన శరీరంలోనే అంతఃకరణం లోపల ఒక కరణం ఉండాలి కదా. ఆ కరణం రకరకాల పనులు చేస్తున్నప్పుడు స్మృతి లేదా గుర్తుకు తెచ్చుకోవటం అనే పని కూడా చేస్తోంది కదా. ఇలా స్మరణం అనేటువంటి క్రియను చేసేటువంటి అంతఃకరణం తాలూకు భాగం పేరు చిత్తం అని. ఆ చిత్తం అనేటువంటి అంశం ద్వారా ఈ మహత్తత్వాన్ని గుర్తు పట్టచ్చు. మన శరీరంలో ఉండేటువంటి చిత్తమే బయట విస్తృతంగా చూసినప్పుడు మహత్తత్వం అనే పేరుతో పిలువబడుతుంది. కాబట్టి చిత్తంతో మహత్తత్వాన్ని గుర్తుపట్టి ఆ మహత్తత్వాన్ని వాసుదేవుడు అనేటువంటి వ్యూహం ద్వారా ఉపాసన చేసి దాని మీద ఏకాగ్రతను పెంచుకుంటే అది గనక మనసుకు గోచరిస్తే అది పరమాత్మకు దగ్గర దారి అవుతుంది అనేటువంటి విషయం ఉంది అని. పరమాత్మ యత్తత్ సత్వగుణం స్వచ్ఛం శాంతం భగవతః పదం యదాహుర్వాసుదేవాఖ్యం చిత్తం తన్మహదాత్మకం అనే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. పనిలో పని ఇంకొక పని కూడా చేశాడు. ఇంతకుముందు ఏతావానేవ సంఖ్యాత అని చెప్పినప్పుడు 24 తత్వాలున్నాయి అని చెప్పాడు. ఆ 24 తత్వాల్లో మహత్తత్వం తాలూకు మాట దీని ఊసు లేనేలేదు. 10 ఇంద్రియాలన్నాడు, 5 మహాభూతాలన్నాడు, 5 సూక్ష్మభూతాలన్నాడు, మిగతా 4 మనోబుద్ధి అహంకార చిత్తాలు అని చెప్పాడు. ఈ మహత్తత్వం గురించి ప్రస్తావనే చేయలేదు. మరి ప్రస్తావనే లేనటువంటి మహత్తత్వాన్ని గురించి ఎలా చెప్తారు అని మనం ఈ పాటకే పట్టుకుని ఉండాలి, అడిగి ఉండాలి. ఒకవేళ గనక ఇప్పటికైనా అడిగితే ఆ మహత్తత్వం అనే దాన్ని చిత్తం అనేటువంటి భాగంలో చూపించేశాము. లోపల చిత్తంగా ఉండేదే బయట విస్తృతంగా చూసినప్పుడు మహత్తత్వంగా ఉంటుంది అని చెప్పుకుంటే సరిపోతుంది. అప్పుడు సంఖ్యకు కూడా ఏ రకమైనటువంటి తేడా రాదు అని పనిలో పని దాన్ని కూడా చెప్పేస్తూ యత్తత్ సత్వగుణం స్వచ్ఛం శాంతం భగవతః పదం యదాహుర్వాసుదేవాఖ్యం చిత్తం తన్మహదాత్మకం అని ఈ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నాడు. చెప్తూ స్వచ్ఛత్వం అవికారిత్వం శాంతత్వమితి చేతసః వృత్తిభిర్లక్షణం ప్రోక్తం యథాపాం ప్రకృతి పరా అని ఈ చిత్తం లేదా మహత్తత్వం లేదా వాసుదేవాఖ్య వ్యూహం అనే వాటికి లక్షణాన్ని కూడా చెప్తున్నాడు, లక్షణాలను చెప్తున్నాడు. వాస్తవానికి అందులో మొదటి లక్షణం స్వచ్ఛత్వం, చాలా స్వచ్ఛంగా ఉండటం, సత్వగుణం తాలూకు ప్రభావం ఎక్కువగా ఉండటం అనేది దీని యొక్క ఒకానొక లక్షణం. ఆ సత్వగుణ ప్రభావం ఎక్కువగా ఉండి స్వచ్ఛత్వం ఎక్కువగా ఉండటం వలనే చైతన్య ప్రతిబింబం అనేది ఏర్పడుతోంది అనేది ప్రధానమైన విషయం. రెండవది అవికారిత్వం, ఇందులో రాగద్వేషాలు మొదలైనవి ఏవీ లేకపోవటం అనేది ఇంకొక లక్షణం. శాంతత్వం అనేది మరొక లక్షణం. శాంతత్వం ఏ రకమైనటువంటి దోషాలను తనలోకి రాకపోవటం అనేది ఇందులో విశేషం. లేదా లయము విక్షేపము లాంటి దోషాలేవి ఇందులో లేకపోవటం అనేది ఇంకొక లక్షణం. ఈ 3 చేతసహ చిత్తం తాలూకు లక్షణాలు. ఇవే కొంచెం పెంచితే మహత్తత్వానికి కూడా అందుతాయి. వృత్తిభి లక్షణం ప్రోక్తం, ఈ చేతస్సు లేదా చిత్తానికి ఉండేటువంటి వృత్తుల ద్వారా ఈ లక్షణాన్ని చెప్పుకోవచ్చు. వృత్తిభి లక్షణం ప్రోక్తం యథా అపాం ప్రకృతి పరా. యథా ఎలాగైతే అపాం నీళ్ల తాలూకు లక్షణాన్ని ఇలాగే చెప్పుకోవచ్చు, అలాగే చెప్పుకోవచ్చు. నీళ్లు భూమిని చేరేంత వరకు, భూమిని చేరి ఆ భూమి తాలూకు మట్టిని వాటన్నిటినీ తమలో కలుపుకునేంత వరకు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. స్వచ్ఛత్వం. అవికారిత్వం, భూ సంస్పర్శ లేదు కాబట్టి తమలో ఏ రకమైనటువంటి వికారాన్ని నీరు కలిగి ఉండదు. అలాగే శాంతత్వం, ఏ రకమైనటువంటి దోషాలు లేకుండా ఉండటం అనేది భూమిని చేరేంత వరకు ఉండేటువంటి నీటికి లక్షణం అని చెప్పుకోవచ్చు కదా. భూమికి చేరేంత వరకు ఉండే నీటికి లక్షణం అంటే పర్వతం మీద నుంచి జాలువారే నీరైనా చెప్పుకోవచ్చు, లేదా మబ్బుల్లోంచి జారే నీరు అనైనా చెప్పుకోవచ్చు.
దానికి ఈ 3 లక్షణాలు ఉండే మాట అయితే, అదేవిధంగా మబ్బుల్లోంచి జారిన నీరు లాంటి మహత్తత్వానికి, ప్రకృతి అనేటువంటి మబ్బులోంచి జారిన నీరు, మొదటి నీరు, ఇంకా భూమితో కలవనటువంటి నీరు అనే స్థానంలో ఉండే మహత్తత్వానికి లేదా చిత్తానికి ఈ లక్షణాలను 3టిని చెప్పుకోవచ్చు. ఈ లక్షణాల ద్వారా వీటిని గుర్తుంచుకోవచ్చు అని పరమాత్మ స్వచ్ఛత్వం, అవికారిత్వం, శాంతత్వమితి చేతసః వృత్తిభిర్లక్షణం ప్రోక్తం యథాపాం ప్రకృతి పరా అని అంటున్నాడు. మహత్తత్వం తర్వాత మళ్ళీ అహంకారం అనేది ఎట్లా పుట్టింది, అహంకారం తర్వాత పైది ఎలా పుట్టింది అనే విషయాలని క్రమంగా తీసుకొచ్చి చూపిస్తూనే ఉన్నాడు. పరమాత్మ ఇంతవరకు చెప్పినటువంటి అంశాలలో ప్రకృతి యొక్క 24 విశేషాలు లేదా 24 భాగాలు, ఆ భాగాలలో చేరుతుందా చేరదా అనే సందేహం ఉండేటువంటి కాలం, ఆ కాల ప్రభావంతో మొదలైనటువంటి సృష్టిలో మొదటి భాగమైనటువంటి మహత్తత్వం అనే అంశాలున్నాయి. ఈ అంశాలలో సృష్టిలో భాగమైన మహత్తత్వం, దాని తాలూకు ఉపాసన, దాని ద్వారా అందుకోవలసినటువంటి తెలుసుకోవలసినటువంటి పరమాత్మ తాలూకు చైతన్య రూపం అనేది కొంచెం సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. దానికంటే మనం గట్టిగా తెలుసుకొని గట్టిగా ఆచరించవలసినటువంటి కాలం తాలూకు మహిమ ఎలాగో ఉండనే ఉంది. ఈ కాలం తాలూకు మహిమ భయకారణం, అలాగే సృష్టికి కారణం అనేటువంటి 2 స్వభావాలు. వీటిని జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కాలం భయంగా ఎప్పుడు మారుతోంది, కాలం తాలూకు భయం ఎప్పుడు చేరకుండా ఉంది అనే అంశాన్ని కట్టుపెట్టుకోవాలి. అదే సమయంలో కాలాన్ని భయంకరంగా మార్చుకోకుండా, కాలాన్ని వ్యర్థం చేయకుండా మనం ఎలా నడుచుకోవాలి అనే అంశాన్ని కూడా ఇందులోంచే మనం తీసుకోవాలి. తీసుకుంటూ కాలాన్ని వ్యర్థం చేయకుండా భయంకరమైనటువంటి కాలం నుండి అభయస్థితిని పొందటానికి మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన మనం చేసుకోవాలి. మనలో ఆ ఆలోచన కలగాని అనే అభిప్రాయంతోనే పరమాత్మ ఇంత వివరంగా ఉపదేశం చేస్తున్నాడు. కాబట్టి మనం ఆ ఉపదేశాన్ని అందుకుని మనం అభయస్థితిని పొందటానికి కొత్త దారులు చూసుకుందాం. ఆ దారులన్నిటినీ సవ్యంగా మనకు కనిపించేలా చేయమని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు అందించినటువంటి ఆ కాల వైభవాన్ని స్మరించుకుంటూ శ్రద్ధగా శ్రీమద్ భాగవతంలో 3వ స్కంధంలో 26వ అధ్యాయంలో 10వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే షడ్వింశాధ్యాయే శ్లోకాః శ్రీభగవానువాచ యత్తత్త్రిగుణమవ్యక్తం నిత్యం సదసదాత్మకం ప్రధానం ప్రకృతిం ప్రాహుః అవిశేషం విశేషవత్ పంచభిర్బ్రహ్మా చతుర్భిర్దశభిస్తథా ఏతచ్చతుర్వింశతికం గణం ప్రాధానికం విదుః మహాభూతాని పంచైవ భూరాపోగ్నిర్మరున్నభః తన్మాత్రాణి చ తావంతి గంధాదీని మతాని మే ఇంద్రియాణి దశశ్రోత్రం త్వగ్దృగ్ రసననాసికాః వాక్కరౌ చరణౌ మేఢ్రం
करौ चरणौ मेढ्रं पायुर्दशम उच्यते पायुर्दशम उच्यते मनोबुद्धिरहङ्कारः मनोबुद्धिरहङ्कारः चित्तमित्यन्तरात्मकम् चित्तमित्यन्तरात्मकम् चतुर्धा लक्ष्यते भेदो चतुर्धा लक्ष्यते भेदो वृत्त्या लक्षणरूपया वृत्त्या लक्षणरूपया एतावानेव संख्यातो ब्रह्मणः सगुणस्यः सन्निवेशो मया प्रोक्तो यः कालः पञ्चविंशकः प्रभावं पौरुषं प्राहुः कालमेके यतो भयम् अहंकार विमूढस्य कर्तुः प्रकृतिमीयुषः प्रकृतेर्गुणसाम्यस्य निर्विशेषस्य मानवी चेष्टायतः स भगवान् काल इत्युपलक्षितः अन्तःपुरुषरूपेण कालरूपेण यो बहिः समन्वेत्येष सत्त्वानां भगवानात्ममायया दैवात् क्षुभितधर्मिण्यां स्वस्यां योनौ परः पुमान् आधत्तवीर्यं सासूत महत्तत्त्वं हिरण्मयम् विश्वमात्मगतं व्यञ्जन् कूटस्थो जगदङ्कुरः स्वतेजसामपि तीव्रम् आत्मप्रस्वापनं तमः यत्तत्सत्त्वगुणं स्वच्छं शान्तं भगवतः पदम् यदा हुर्वासुदेवाख्यं चित्तं तन्महदात्मकम् स्वच्छत्वमविकारित्वं शान्तत्वमिति चेतसः वृत्तिभिर्लक्षणं प्रोक्तं यथापां प्रकृतिः परा इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे षड्विंशाध्याये శ్లోకాః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.